మరి దేవుని కృపను బట్టే లోకమంతా కూడా ప్రపంచం నిలిచి ఉంది. దేవుని కృప లేకపోతే సృష్టిలో జరిగే అవధులకు, సృష్టిలో జరిగే విపత్తులకు ఎప్పుడో పతనం అయిపోయేది. కాబట్టి ప్రపంచం అంతా నిలిచి ఉందంటే దానికి కారణం ఏంటంటే ప్రియులారా, దేవునికి మన మీద ఉన్న మహా గొప్ప కృపే. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని బైబిల్లో లోకమంతా దేవుని కృపతో నిండి ఉంది అని రాయబడి ఉంది. లోకమంతా నిండి ఉంది దేవుని కృప. ఎందుకంటే లోకంలో బిడ్డలందరూ కూడా, జనమందరూ కూడా దేవుని బిడ్డలే. తన బిడ్డలను ఎవరు కూడా పోగొట్టుకోరు. అట్లాగే దేవుడు తన బిడ్డలైన జనాంగాన్ని ఎవరు కూడా పోగొట్టుకోరు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని కృప మన అతిక్రమములను తుడిచివేయును. దేవుని కృప ఏం చేస్తుంది? ఎటువంటి పాపినైనా, ఎటువంటి దోషములు చేసిన వారినైనా, ఎటువంటి అక్రమాలు చేసిన వాడైనా దేవుని దగ్గరకు వచ్చినప్పుడు ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు ప్రియులారా, దేవుణ్ణి ప్రేమించినప్పుడు ప్రియులారా, దేవుణ్ణి చేర్చుకున్నప్పుడు ప్రియులారా, అతనిలో ఉన్నటువంటి పాపాలన్నీ కూడా, శాపాలన్నీ కూడా తుడిచివేయబడతాయి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. ఆ విధమైన నీతిమంతులుగా మార్చబడాలి అంటే ప్రియులారా, ఆ విధమైన నీతి జనాంగముగా, శ్రేష్టమైన జనాంగముగా మార్చబడాలి అంటే ప్రియులారా, దేవుని యందు విశ్వాసం ఉంచాల్సిందే. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందుకని కీర్తనకారుడు 51వ అధ్యాయం 1వ వచనం, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణించుము, నీ వాత్సల్య బాహుళ్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయము. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్.